India's first organic ice cream. Better ingredients, better ice cream. Organic Creamery by Iceberg. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను దేశ్రీ. ప్రెసెంట్ మనతో పాటు స్టూడియోలో యాంఫీ రిజిస్టర్డ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ పిఎస్ చంద్రశేఖర్ గారు ఉన్నారు. ఆయన అడిగి ఒక 20 to 50 ఇయర్స్ మధ్య వయసులో ఉన్న వాళ్ళు ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ ఉన్నాయో తెలుసుకుందాం. హలో సార్. హలో అండి. ఇప్పుడు ఒక 20 నుంచి మొదలుకొని 25, 30, 35, 40, 45, 50 ఈ ఏజ్ గ్రూప్లో ఉన్నవాళ్ళు అంటే ఇన్వెస్ట్మెంట్ చేయాలి అని అనుకుంటే, ఇన్వెస్ట్ చేసుకోవాలి, కొన్ని సేవింగ్స్ పెట్టుకోవాలి అని అనుకుంటే ఎలాంటి సేవింగ్స్ ప్లాన్స్ ఉన్నాయండి? కొంతమంది ఎఫ్డీలు చేస్తూ ఉంటారు, గోల్డ్ పైన ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. అసలు ఏంది బెస్ట్? వయసు పెరిగే కొద్దీ ఎలాంటి ఇన్వెస్ట్మెంట్స్ చేస్తే బాగుంటుంది? మేడం, ఎప్పుడు ఇన్వెస్ట్మెంట్స్ అనేది మంచి రిటర్న్స్ కావాలంటే మ్యూచువల్ ఫండ్స్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ప్రొడక్ట్. ఓకే, సో ఇప్పుడు మనం మాట్లాడుకునేది ఏంటంటే డిఫరెంట్ కేటగిరీస్ ఆఫ్ ఏజ్. అంటే 20 జనరల్గా ప్రతి ఒక్కరు పనిచేసేది 22, 23, 24 లేకపోతే 25 దగ్గరే ఆలోచిస్తారు ఇన్వెస్ట్మెంట్. సో నేను ఏం తీసుకున్నానంటే 25 ఏజ్ దగ్గర నుంచి 25 కానీ 30 కానీ 35 కానీ 40, 45, 50 ఇయర్స్ ఏజ్. సో వాళ్ళ రిటైర్మెంట్ మనం మాట్లాడుకుంటే ఒక 60 ఇయర్స్ తీసుకున్నాను. 60 ఇయర్స్కి జనరల్గా ప్రతి ఒక్క రిటైర్ అనేది ఆలోచిస్తారు. 25 ఇయర్స్ పర్సన్ 60 ఇయర్స్ వచ్చినప్పటికీ రిటైర్ అవ్వాలనుకుంటారు. అంటే ఆయన దగ్గర ఉండే సమయం 35 సంవత్సరాలు, అంతేనా? 25 + 35 60. 30 సంవత్సరాలు వాళ్ళు ఒక 10,000 సిప్ స్టార్ట్ చేసి ఇన్వెస్ట్ చేశారు అనుకోండి, ఒక 12% రిటర్న్స్ కానీ జనరేట్ అయితే, ఓకే, వాళ్ళు ఇన్వెస్టెడ్ అమౌంట్ ఏమో 42 లక్షలు చేస్తారు. వాళ్ళకి వచ్చే వెల్త్ క్రియేషన్ ఎంత తెలుసా మేడం? 6.49 crore, 6,49,00,000. వాళ్ళు ఇన్వెస్ట్ చేసింది ఎంత? వెరీ సింపుల్. ఇక్కడ నేను సిప్ అమౌంట్ ప్రతి ఒక్క ఏజ్ కేటగిరీకి 10,000 తీసుకున్నాను. సమయం మాత్రం మారుతుంది, ఎందుకంటే వాళ్ళ ఏజ్ పరంగా. రిటైర్మెంట్ 60 అనుకునేటప్పుడు ఫస్ట్ కేసు 25 ఇయర్స్ పర్సన్ 35 ఇయర్స్ సమయం ఉంది, 10,000 సిప్ చేస్తారు, 12% రిటర్న్స్ కానీ జనరేట్ చేస్తే వాళ్ళకి వచ్చేది 6,49,00,000. సెకండ్ ఏజ్ 30 ఇయర్స్ ఓల్డ్, ఆయనకుండే సమయం 30 సంవత్సరాలు, 30 + 30 60, 12% రిటర్న్స్ కానీ జనరేట్ చేస్తే 10,000 సిప్ ఇన్వెస్ట్ చేస్తూ పోతే వాళ్ళు ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ 36 లక్షలు. ఓకే, వాళ్ళకి వచ్చేది 3,53,00,000, 3.53 CR వెల్త్ క్రియేట్ అవుతుంది. 35 ఇయర్స్ ఏజ్కి వద్దాం. 35 ఇయర్స్ ఏజ్కి ఆయనకుండే సమయం 60 ఇయర్స్ వరకు మాట్లాడుకుంటే 25 ఇయర్స్, 12% రిటర్న్స్, మళ్ళీ 10,000 సిప్, ఇన్వెస్టెడ్ అమౌంట్ ఏమో 30 lakhs, వాళ్ళకి వచ్చేది 1,90,00,000, 1.90 crores కార్పస్ క్రియేట్ అవుతుంది. 40 ఏజ్ 20 ఇయర్స్ సమయం ఉంది ఆయన దగ్గర, 12% రిటర్న్స్ కానీ జనరేట్ చేసి 10,000 సిప్ కడుతూ పోతే వాళ్ళ ఇన్వెస్టెడ్ వాల్యూ ఏమో 24 lakhs, ఆయనకు వచ్చేది 1 కోటి రూపాయలు. ఓకే, నౌ కమింగ్ టు 45 ఇయర్స్ ఓల్డ్, ఆయనకు ఉండే సమయం 15 సంవత్సరాలు, 10,000 సిప్, 12% రిటర్న్స్ కానీ జనరేట్ చేస్తే వాళ్ళ ఇన్వెస్టెడ్ అమౌంట్ ఏమో 18 లక్షలు, 12% రిటర్న్ జనరేట్ చేస్తే 50.45 lakhs కార్పస్ బిల్డ్ అవుతుంది. సో కమింగ్ టు 50 ఇయర్స్ ఆఫ్ ఏజ్, 10 ఇయర్సే ఉంది వాళ్ళకి రిటైర్మెంట్. 60 వచ్చినప్పటికి వాళ్ళకి 10,000 సిప్ కానీ చేస్తూ పోతే 12% రిటర్న్ జనరేట్ చేస్తే వాళ్ళు ఇన్వెస్టెడ్ వాల్యూ 12 లక్షలు, వాళ్ళకి వచ్చేది 23 లక్షలు సుమారుగా. ఓకే, సో మన ఇక్కడ ఏం తెలుస్తుందంటే 25 నుంచి 50 ఇయర్స్ ఏజ్ వెళ్తున్నప్పుడు వాళ్ళు 25 ఇయర్స్ దగ్గర టెన్యూర్ ఎక్కువ ఉంటుంది, అందుకనే వాళ్ళకి మంచి కార్పస్ 6 కోట్లు క్రియేట్ చేయగలుగుతున్నారు. అదే మన ఏజ్ తగ్గుతూ పోతుంది, మన ఏజ్ పెరుగుతూ పోతుంటుంది, మన టెన్యూర్ తగ్గుతుంది. అప్పుడు ఏమవుతుందంటే మనకి 6 కోట్ల నుంచి దగ్గరికి 50 ఇయర్స్ అయిపోయి 10 సంవత్సరాలు ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళు 23 lakhs వస్తుంది. సో ఇక్కడ ఈ స్ట్రాటజీ ఏం చెప్తుందంటే మేడం, ఎవరి దగ్గర అయితే ఎక్కువ సమయం ఉందో 10,000 SIPతో కూడా 6,49,00,000, 12% రిటర్న్స్ జనరేట్ చేసే ఛాన్సెస్ ఉంది ఎవరైతే 25 ఇయర్స్ ఏజ్లో ఉన్నారో. లేదు ఒక 30-35లో ఉన్నా సరే
మనకు 3.5 కోట్లు దగ్గర దగ్గర 2 కోట్లు క్రియేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో 10,000 సిప్ 25, 35, 30 అంటే 25 ఇయర్స్ నుంచి 35 ఇయర్స్ లోపల ఎవరైతే ఉన్నారో వాళ్ళు కానీ ప్లాన్ చేసుకోగలిగితే ఇలాగ 1.2 crores నుంచి 6.5 crores వరకు క్రియేట్ చేసే ఛాన్స్ ఉంది. స్ట్రాటజీ ఛాన్సెస్ చాలా ఉంది. సో ఇక్కడ మనం అంత 24 hours మనం మానిటర్ చేయక్కర్లేదు. ప్రొఫెషనల్స్ మేనేజ్ చేస్తారు మ్యూచువల్ ఫండ్స్. ఎప్పుడు మంచి రిటర్న్స్, ఒక డైవర్సిఫైడ్ విత్ ఇన్ ఫండ్ డైవర్సిఫైడ్ స్టాక్స్ ఉంటుంది, అలాగే ఓవరాల్ డైవర్సిఫికేషన్ ఉంటుంది. డిఫరెంట్ అసెట్ క్లాస్లో కూడా పెట్టుకుంటూ మనం మంచి వెల్త్ అనేది క్రియేట్ చేయొచ్చు. సో ఈ నేను చెప్పేది ఏంటంటే స్టార్ట్ స్మాల్, స్టార్ట్ ఎర్లీ. స్టార్ట్ స్మాల్ అంటే 10,000 ఈజ్ స్మాల్ ఫర్ పీపుల్ హూ ఆర్ ఇన్ ద మిడిల్ క్లాస్. ఇప్పుడు కొత్తగా ఫ్రెషర్ జాబ్స్ వచ్చినా సరే వాళ్ళు 5-6 lakhs ప్యాకేజ్ లో వస్తున్నాయి, రైట్? అలాంటి వాళ్ళు 10,000 అనేది సిప్ చేయడం చాలా కంఫర్ట్ లెవెల్లో ఉంటుంది. ఇలాంటి కంఫర్ట్ లెవెల్లో ఇన్వెస్ట్ చేస్తూ వెళ్తే మంచి వెల్త్ అనేది క్రియేట్ చేయగలుగుతాం. ఒక మనిషి ఎక్కువ రిటర్న్స్ రావాలంటే ఎక్కువ రిస్క్ తీసుకోవాల్సిందేనా? ఒకవేళ ఒక పర్సన్ లో, మోడరేట్, హై రిస్క్ కేటగిరీలో ఉన్నారనుకోండి, వాళ్ళకి సరిపడా ఇన్వెస్ట్మెంట్ ఎవెన్యూస్ ఏంటి, ఏమంటారు? ఉదయశ్రీ గారు, ఇవాళ రిస్క్ గురించి మాట్లాడదాం మనం. నో రిస్క్ నో రిటర్న్, హై రిస్క్ హై రిటర్న్, లో రిస్క్ లో రిటర్న్, మీడియం రిస్క్ మీడియం రిటర్న్స్. So risk is always interlinked with returns. So you want more returns, take more risk. Okay. సో ఇవాళ మనం మాట్లాడుకునేది ఏంటంటే వేరియస్ రిస్క్ లెవెల్స్. ఎవరి రిస్క్ లెవెల్ ఎక్కడ ఉంది దాన్ని బట్టి ఎక్కడ ఇన్వెస్ట్ చేయొచ్చు వాళ్ళు, అక్కడ చేస్తే ఎంత రిటర్న్స్ జనరేట్ చేస్తాయి వాళ్ళకి. ఓకే, ఎలాంటి గోల్స్కి సూటబుల్ అనేది మాట్లాడదాం. ఫస్ట్ రిస్క్లో నేను తీసుకుంది ఏంటంటే లో రిస్క్, మోడరేట్ రిస్క్, హై రిస్క్, వెరీ హై రిస్క్, 4 categories. ఫస్ట్ మాట్లాడుకునేది లో రిస్క్. లో రిస్క్ అంటే లో రిటర్న్స్. సో ఎక్కడ ఇన్వెస్ట్ చేయొచ్చు అని మాట్లాడుకుంటే ఫస్ట్ వచ్చేది బ్యాంక్ ఎఫ్డి. లో రిస్క్ కదా, సేవింగ్స్ అకౌంట్లో పెట్టుకోవడం అదొక లో రిస్క్. లిక్విడ్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్స్కి వచ్చినప్పటికి లిక్విడ్ ఫండ్స్లో పెట్టుకుంటే ఒక లో రిస్క్ ప్రొడక్ట్. సో ఇలాంటి కేటగిరీ టైపికల్ ఇన్వెస్ట్మెంట్స్ చేసుకోవచ్చు ఎవరైతే లో రిస్క్ ప్రొఫైల్లో ఉన్నారో. వాళ్ళకి వచ్చే రిటర్న్స్ సుమారుగా మనకి 4 to 7% రిటర్న్స్ జనరేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఇలాంటి ఇన్వెస్ట్మెంట్స్లో. దేనికి ఉపయోగపడుతుందని మనం మాట్లాడుకుంటే ఒక షార్ట్ టర్మ్ ఎమర్జెన్సీ ఫండ్కి, లేదా ఒక షార్ట్ టర్మ్ గోల్కి, అంటే 6 monthsకో 1 yearకో నాకు ఒక గోల్ ఉంది, ఆ గోల్కి కావాలి ఇమ్మీడియట్ ఖచ్చితంగా కావాలి అనేటప్పుడు అలాంటిది ఇలాంటి బ్యాంక్ ఎఫ్డీలు, సేవింగ్స్ అకౌంట్, లిక్విడ్ ఫండ్లో పెట్టుకోవాలి, రైట్? సో ఎమర్జెన్సీ ఫండ్, షార్ట్ టర్మ్ గోల్స్ ఏదైనా ఉంటే ఇలాంటి కేటగిరీలో, లో రిస్క్ కేటగిరీలో పెట్టుకోవాలి. నౌ కమింగ్ టు మోడరేట్ రిస్క్. మోడరేట్ రిస్క్లో మనం టైప్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ కానీ మాట్లాడుకుంటే డెట్ ఫండ్స్, హైబ్రిడ్ ఫండ్స్. డెట్ ఫండ్స్, హైబ్రిడ్ ఫండ్స్, ఇక్కడ మనకి ఒక 7 to 10% రిటర్న్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, ఇక్కడ మన ఇలాంటి ఫండ్స్లో పెట్టుకునేటప్పుడు వాళ్ళకి కావాల్సిన టైం హారిజన్ 3 to 5 years గోల్ ఉండాలి. అంటే ఒక 3 to 5 years గోల్ ఏదైతే ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ గోల్ 3 yearsకో లేకపోతే 5 yearsకో ఉంది, అలాంటి గోల్స్ని ఈ కేటగిరీలో, మోడరేట్ రిస్క్ కేటగిరీలో డెట్ ఫండ్ కానీ హైబ్రిడ్ కేటగిరీలో కానీ పెట్టుకుంటూ వెళ్ళాలి. ఓకే, కమింగ్ టు హై రిస్క్ లెవెల్. సో హై రిస్క్ మనం మాట్లాడుకునేటప్పుడు జనరల్గా ఏంటి, ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్. మ్యూచువల్ ఫండ్స్లో మాట్లాడుకుంటే ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్, ఇక్కడ మనకు ఆన్ అండ్ యావరేజ్ రిటర్న్ జనరేట్ చేసే ఛాన్సెస్ ఎంత ఉంటుందని మాట్లాడుకుంటే ఒక 11 to 15% రిటర్న్స్ జనరేట్ చేసే ఛాన్సెస్ ఉంటుంది. ఇక్కడ టైం హారిజన్ వాళ్ళకి ఉండవలసింది ఏంటంటే అట్లీస్ట్ 5 to 7 years ప్లస్. ఓకే, ఎప్పుడైతే స్మాల్ అండ్ మిడ్ క్యాప్ కేటగిరీస్కి వెళ్తారో ఒక 7+ years అయితే ఉండాలి, 10 years. సో అలాంటిది వాళ్ళు ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. నౌ కమింగ్ టు వెరీ హై రిస్క్. వెరీ హై రిస్క్ అంటే వెరీ హై రిటర్న్స్, రైట్? సో ఇక్కడ ఏంటంటే జనరల్గా ఏం మాట్లాడతారంటే ఇండివిజువల్ స్టాక్స్, తర్వాత స్మాల్ క్యాప్స్, తర్వాత క్రిప్టో. సో ఇలాంటి ఇన్వెస్ట్మెంట్స్లో పెట్టుకోవచ్చు. కానీ ఇక్కడ మన ఎక్స్పెక్టెడ్ రిటర్న్స్ మాట్లాడుకుంటే ఇక్కడ రిటర్న్స్ కెన్ బి వెరీ హై.
కెన్ బి వెరీ హై ఆర్ కెన్ బి వెరీ లో. సో ఓకే. ఈ రిస్క్ అర్థం చేసుకుంటూ ఇన్వెస్ట్మెంట్స్ అనేది చేయాలి. ఇక్కడ ఎవరికి సూటబుల్ అని మాట్లాడుకుంటే ఒక ఎక్స్పీరియన్స్ ఇన్వెస్టర్స్ తప్పించి ఎవరైతే హై రిస్క్ తీసుకుంటారో అలాంటి వాళ్ళకి ఇది సూటబుల్. సో దీస్ ఆర్ ద 4 మేజర్ రిస్క్ లెవెల్స్: లో రిస్క్, మోడరేట్ రిస్క్, హై హై రిస్క్, రిస్క్, వెరీ హై. వెరీ రిస్క్. సో ఇలాంటిది ఎంత రిస్క్ తీసుకోవాలని మనం మాట్లాడుకుంటే యా. మేజర్ ఫ్యాక్టర్స్ వాళ్ళు కన్సిడర్ చేయవలసింది ఏంటంటే, ఒకటి వాళ్ళ టైం హారిజన్. టైం ఎప్పుడైతే ఎక్కువ ఉంటుందో వాళ్ళు మోర్ రిస్క్ అనేది తీసుకోగలుగుతారు. అదే షార్ట్ పీరియడ్లో ఉండేటప్పుడు రిస్క్ అనేది తీసుకోలేరు. సో అలాంటప్పుడు తక్కువ లో రిస్క్ కైండ్ ఆఫ్ ప్రొడక్ట్లో పెట్టుకుని ఇన్వెస్ట్మెంట్స్ అనేది చేయాలి. నెక్స్ట్ ఫైనాన్షియల్ గోల్స్ చాలా క్లియర్గా ఉండాలి. లైక్ ఎడ్యుకేషన్ కానీ, బయింగ్ హోమ్ కానీ. సో ఇలాంటి ఏదైనా ఉంటే డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ రిస్క్, వాళ్ళ రిస్క్ అప్టైట్ బట్టి మనం ప్లానింగ్ అనేది చేసుకుంటూ వెళ్ళాలి. మూడోది ఎమర్జెన్సీ ఫండ్. మీకు ఒకవేళ ఉద్యోగం లేకపోతే మీ మంత్లీ ఎక్స్పెన్సెస్ గడవాలి. సో దానికి ఒక 6 to 12 months ఒక బ్యాకప్ ఎమర్జెన్సీ ఫండ్ అనేది క్రియేట్ చేసుకుని పెట్టుకోవాలి. వాళ్ళ మంత్లీ ఎక్స్పెన్సెస్ ఎంత ఉంటుందో అది చేసుకోవాలి. లాస్ట్ అండ్ లీస్ట్, ఎప్పుడైతే ఒక 20 to 30% మార్కెట్ పడుతుందో, రైట్, ఎమోషనల్ కంఫర్ట్ అనేది ఎప్పుడు ఉండాలి. మనం ఎప్పుడైనా పడినప్పుడు ఏమైతే ప్యానిక్ అయిపోతాం. సో అలాంటి ప్యానిక్ ఎమోషన్ డిసిషన్స్ అనేది మన కంట్రోల్లో, కంఫర్ట్ లెవెల్లో పెట్టుకుంటూ మనం ఇన్వెస్ట్మెంట్స్ అనేది చేయాలి. ఈ రిస్క్, ఇలాంటి రిస్క్లన్నీ అర్థం చేసుకుంటూ ఒక వెల్ ప్లాన్డ్గా మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తే మనం ఒక మంచి రిటర్న్స్, వెల్త్ అనేది క్రియేట్ చేయగలుగుతాం మేడం. రైట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.